యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనం. మన తండ్రి అయిన దేవుడు ఎంతో దయగలవాడు. ఇశ్రాయేలు ఎన్నిసార్లు ఆయనను విసిగించినా తాళిమితో వారిని 40 సంవత్సరములు భరించి వారికి తన దయ చూపుట మానలేదు. కేవలము ఆయన కృపచేతనే వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళగలిగారు. ఇశ్రాయేలీయుల ఎడల ఆయనకున్న దయాళుత్వము, కృప నేటికిని ఆగలేదు. అది శాశ్వతమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే దయాళుత్వము, అదే కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు కూడా విస్తరింపజేశారు. ఆమేన్. ఆయన దయచేత మన పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఆయన కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. హల్లెలూయా.